సో గైస్ మా లిషుతో ఆడుకోవడానికి మా లిషుని చూడడానికి మా మమ్మీ అయితే వచ్చేస్తుంది. మా మమ్మీ ఒక ఐటమ్ చాలా బాగా చేస్తారు, లిషు కూడా బాగా ఇష్టంగా తింటాడు. నాకు వాల్యూ లేదు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఎలా తీస్తున్నావు మమ్మీ? వేడిగా ఉంది కదా అందుకని దీంతో లాగుతున్నారు. ఓహో మీరు కూడా అలాగే చేయండి మా మమ్మీ చేసినట్టు. మమ్మీ ముందు ముందు అంత వేడిగా ముట్టుకుంటారా? అక్కడ వెళ్ళి మళ్ళీ ఇష్యూగడి బిస్కెట్ పౌడర్ అవన్నీ క్లీన్ చేస్తాను రండి. అయ్యో లహరి ఏమేం చేస్తున్నావే అసలు నువ్వు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. సో గైస్ మా లిషుతో ఆడుకోవడానికి మా లిషుని చూడడానికి మా మమ్మీ అయితే వచ్చేస్తుంది. సో మా మమ్మీ కోసం వెయిటింగ్ అనమాట. నేను మా లిషు కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. ఎలాగా మా అమ్మ వస్తాను కదా, నేను పెద్ద ప్లాన్ వేసాను. ఏంటంటే మా మమ్మీ ఒక ఐటమ్ చాలా బాగా చేస్తారు, లిషు కూడా బాగా ఇష్టంగా తింటాడు. అది మా అమ్మ చేత చేపించేద్దాం అని అనుకుంటున్నాను. ఇదైతే నేను మా మమ్మీకి చెప్పలేదు. సో వచ్చిన తర్వాత ఆ మాటల్లో పెట్టి వంట చేయించేస్తాను మా అమ్మ చేత కూడా. సో ముందైతే మళ్ళీ ఇష్యూ ఏం చేస్తున్నాడు ఏంటి చూద్దాం రండి. మళ్ళీ ఇష్యూ సీరియస్గా తింటున్నాడు, అస్సలు డిస్టర్బ్ చేయకండి. ఈ తినే ప్రాసెస్లో చాలా కింద పడిపోతున్నాయి, అవన్నీ ఇగ్నోర్ చేయండి. ఇల్లంతా ఆల్రెడీ చిందరవందరగా ఉంది. అరే అమ్మమ్మ వస్తాందిరా, ఎప్పుడు వస్తుందిరా అమ్మమ్మ? హాయ్ లహరి. హాయ్ కన్నా. అమ్మమ్మ ఏం చేస్తున్నావు? హలో. హాయ్. అరే తెలిసిపోయిందండి నీదిగో. కావాలా? తింటావా? ఇక్కడ తింటున్నావా? యా యమ్మీ. జామకాయ తింటావు ఇటు. నువ్వు జామకాయ తెచ్చావు, ఆడి పేరు చెప్పుకుని నేను వేసుకోవాలి నోట్లో. పటాక్ నువ్వు కూర్చో. అబ్బా ఏంటే కాళ్ళ నిండా ఎంత మట్టి మట్టి, అక్కడ ఎండు రోజు నుంచి మట్టి. లిషువా మజాక్క? వాడు తిన్న బిస్కెట్ అంతా ఇంటి నిండా ఉన్నట్టుంది. అఫ్ కోర్స్ లిషువా మజాక్క. ఓకే నేను క్లీన్ చేస్తాను, మరి నువ్వు చూసుకుంటావండి? చూసుకుంటాను అక్క. మరి కాళ్ళకి తగులుతుంది, వాడికైనా కష్టం కదా. వాడికి కష్టం అంటావు కానీ నాకు కష్టంగా ఉందని చెప్పే. అంటే అది సరే నా పని అలా అయిపోయింది, నేను చూసుకుంటాను. ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అంటారు. సరే ఆ కొమ్ముల్నే చూసుకో, నేను వెళ్ళి ఆ చెవుల పని. నాకు వాల్యూ లేదు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సరే చెవుల పని నేను చూస్తాను, నువ్వు కొమ్ముల పని చూడు. నీకు డబల్ వాల్యూ వాడితో కలిపి. మేము ఆడుకోవాలి. సరే కానీ ఇదిగో రా లిషు, నేను అది క్లీన్ చేసి వస్తాను. నాకు కూడా చాలా చిరాగ్గా ఉంది. అమ్మా నేనైతే యుద్ధానికి సిద్ధం. బట్ నా పని చాలా ఫాస్ట్ గా అయిపోవడానికి నా దగ్గర ఉంది అగారో సుప్రీం కార్డ్లెస్ వాక్యూమ్ క్లీనర్ అనమాట. ఇదైతే 2-in-1 గా వర్క్ చేస్తుంది. లైక్ దిస్ విత్ ద స్టిక్, లేకపోతే హ్యాండ్ హెల్డ్ గా కూడా వాడుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను స్టిక్ గా యూస్ చేస్తున్నాను. అండ్ హ్యాండ్ హెల్డ్ గా అయితే ఇదిగో ఇలా గన్ లా కూడా వాడుకోవచ్చు అనమాట. ఎలాగా అనేది కూడా చూపించేస్తాను. సో ఇదైతే ఈజీగా ఇలా చార్జ్ చేసేసుకోవచ్చు. ఇది యూజ్ చేసిన దగ్గర నుంచి ఎంత హాయిగా ఉందంటే, వాడు ఎక్కడైనా ఏదైనా పడేస్తే ఈజీగా తీసేస్తున్నాను. అండ్ తుడవాలి అబ్బా అనుకున్నప్పుడు ఈ స్టిక్ పట్టుకుని జప్ అని క్లీన్ చేసేస్తున్నా. ఇదైతే చాలా యూస్ఫుల్ గా ఉంది. దీంట్లో కూడా చాలా అటాచ్మెంట్స్ వచ్చేసాయి, అదేంటో కూడా చూపించేస్తాను. సో ఇదైతే మోటరైజ్డ్ రోలింగ్ బ్రష్ అనమాట. అండ్ సెకండ్ అటాచ్మెంట్ వచ్చేసి మోటరైజ్డ్ బ్రష్. ఇదైతే మ్యాట్రస్ కి దానికి వాడుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి 2-in-1 బ్రిస్టల్ బ్రష్ అనమాట. మనం విండోస్ కి దానికి యూస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇది వచ్చేసి ఎక్స్టెన్షన్ స్టిక్ విత్ నాజిల్ అనమాట. ఇదైతే మన విండోస్ లో ఏదైనా గ్యాప్స్ లో సందుల్లో అక్కడ క్లీన్ చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలాగా చార్జర్ కూడా వచ్చేసింది, మనం ఈజీ టు చార్జ్ అనమాట. అండ్ ఇదే కాకుండా ఇలా వాల్ బ్రాకెట్ కూడా ఇచ్చేసారు. అండ్ మనం మెషిన్ అక్కడ ఇక్కడ దొలిచకుండా ఇలా వాల్ బ్రాకెట్ కూడా వచ్చేసింది మనకి. అండ్ ఇదే కాకుండా ఇలా ఫిల్టర్ కూడా ఎక్స్ట్రా ఇచ్చేసారు. సో దీనికైతే లిథియం అయాన్ టెక్నాలజీతో వస్తుంది. దీనికైతే 400 వాట్ మోటార్ ఉంటుంది. అండ్ దీనికి ఇలాగా బ్యాటరీ కూడా ఉంది. జస్ట్ ఇది ఇలా పుష్ చేస్తే మనకి ఇలా బ్యాటరీ వచ్చేస్తుంది. సో దీనికి ఇలాగా ఛార్జింగ్ కూడా వచ్చేస్తుంది. సో ఇలా జస్ట్ ఛార్జ్ చేసేసుకుంటే చాలన్నమాట. ఇక్కడ మనకి ఇండికేషన్ అది కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ ప్లస్ మైనస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. దీన్ని ఫిక్స్ చేసేద్దాం. అండ్ ఈ బ్యాటరీ ఛార్జింగ్ టైం అయితే 5 hours ఉంటుంది. అండ్ దీనికైతే మనకి 1 year వారంటీ కార్డ్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఆల్సో మనకి ఇన్స్టలేషన్ కష్టం అనుకోకుండా ఈజీగా ఇన్స్టలేషన్ ఎలా చేసుకోవాలి అనేది కదా మొత్తం డీటెయిల్స్ ఇచ్చేసారు. సో ఇదైతే ఆన్ ఆఫ్ బటన్. ఎస్. అండ్ ఇక్కడ మొత్తం డస్ట్ ఫామ్ అయిపోతుంది అనమాట.
అండ్ ఈ డస్ట్ ని తీయాలంటే దీన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. దీనికి జస్ట్ ఇది ఇలా పుష్ చేయడమే, ఇలా ఓపెన్ అయిపోయింది. చాలా ఈజీగా ఓపెన్ అయిపోయింది కదా. అండ్ ఈ డస్ట్ తీయాలంటే మళ్ళీ ఇక్కడ పుష్ బటన్ ఉంది. పుష్ బటన్ కొడితే చడాన్ ఇది ఇలా ఓపెన్ అయిపోతుంది. అండ్ డస్ట్ అంతా ఇక్కడ కలెక్ట్ అయిపోతుంది అనమాట. అండ్ దీన్ని మనం తీసి మన బ్రషెస్ ఉంటాయి కదా, బ్రషెస్ తో తీసి క్లీన్ చేసుకోవడమే. సో ఇది ఇలా ఓపెన్ చేస్తే దీంట్లో మనకి ఫిల్టర్ కూడా ఉంది. సో ఇది మెయిన్ ఫిల్టర్ అండ్ ఇది మనకి ఎక్స్ట్రా ఫిల్టర్ కూడా వచ్చేసింది. సో దీని ఇన్స్టాలేషన్ అంతా కూడా చాలా ఈజీ అండ్ దీంట్లో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి, ఏ పార్ట్ ఏంటి అనేది వాళ్ళ ఇన్స్టాలేషన్ బుక్ లో అనమాట. సో దీనికైతే ఇలాగా ఎక్స్టెన్షన్ ట్యూబ్ ఉంది కదా, ఈ ఎక్స్టెన్షన్ ట్యూబ్ ని నేను దీనికి లాక్ చేసేస్తున్నా. సో ఈజీ టు లాక్. సో అలాగే ఫ్లోర్ బ్రష్ లాక్ ని కూడా లాక్ చేసేస్తున్నా. ఇదిగో చడాన్, యుద్ధానికి సిద్ధం. మీరు సిద్ధమా? మా అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటా. అబ్బా నా కూతురు ఎంత పని చేస్తుంది అని. మా మమ్మీ కంటే ధీరేన్ వావ్ లహరి పని చేస్తుంది అని ఫీల్ అవుతాడేమో. బట్ యా, మన పనులు స్మూత్గా అవ్వాలంటే టు ద న్యూ మామ్స్ అండ్ టు ద ఆల్ ద ఎల్డర్లీ పీపుల్, మన పనులు స్మూత్గా అవ్వాలంటే ఇలాంటి స్మార్ట్ వాక్యూమ్ క్లీనర్ మన దగ్గర ఉండాల్సిందే. సో పదండి అక్కడ వెళ్ళి మళ్ళీ షుగర్ బిస్కెట్ పౌడర్ అవన్నీ క్లీన్ చేస్తాను రండి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. తెలుసు మమ్మీ, నాకు తెలుసు. నేను ఫస్ట్ ఇయర్ చెప్పాను అందరికన్నా హ్యాపీగా ఫీల్ అయ్యేది మా అమ్మే అని. స్మార్ట్ గర్ల్, ఎక్కువ కష్టం లేకుండా నడుము పెట్టకుండా నేనైతే పడి పడి చేసేదాన్ని, ఏదో కష్టపడిపోతాం అనుకున్నాను కానీ స్మార్ట్ బాయ్, అయ్యో స్మార్ట్ గర్ల్ వీళ్ళని అని. ఓకే, ఇది వచ్చేసి మోటరైజ్డ్ బ్రష్. సో ఇదిగో ఈ సోఫా మీద క్లీనింగ్ కి కూడా ఇలా వాడేస్తున్నాం నేను ఇది. అండ్ ఇది వచ్చేసి 2-in-1 బ్రిస్టిల్ బ్రష్. ఓకే, ఇది కూడా ఫిక్స్ చేసా. ఇలా గ్యాప్స్ లో క్లీన్ చేయడానికి కావాలి కాబట్టి. సో దీనివల్ల సోఫా గ్యాప్స్ లో ఉన్న డస్ట్ అంతా క్లియర్ చేసేస్తుంది. అండ్ ఇలా గ్యాప్స్ లో ఈ డస్ట్ అంతా క్లీన్ చేసుకోవడానికి ఈ నాజిల్ వాడేస్తున్నాం అనమాట. సో దీనికి డిఫరెన్స్ చూస్తే ఎంత క్లియర్ గా కనిపిస్తుందో. ఇదైతే మొత్తం క్లీన్ చేసా, ఇదైతే ఇంకా చాలా డస్టీగా ఉంది. సో ఇది కూడా ఫినిష్ చేసేద్దాం. సో ఇదిగో దీంట్లో ఇంత డస్ట్ ఉంది, అమ్మో ఏదో వడియాలు వస్తున్నట్టు ఎన్ని వస్తున్నాయో. వామ్మో ఎంత డస్ట్ రా బాబోయ్. మళ్ళీ ఇష్యూ బిస్కెట్ అప్పడాలే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇదైతే మన పాత బ్రష్లు ఉంటాయి కదా, దాంతో క్లీన్ చేసేసుకుంటే ఇదంతా కూడా వచ్చేస్తుంది. సో క్లీన్ చేసి అది కూడా పెట్టేసుకుంటాను అయితే. సో నా క్లీనింగ్ అయితే చాలా ఈజీగా అయిపోయింది. సో మీకు కూడా ఈ అమేజింగ్ ప్రోడక్ట్ కావాలంటే కింద ప్రోడక్ట్ ని ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి షాప్ చేసుకోండి. ఓకే మమ్మీ చూసావా ఇంత హాయిగా ఉంది. చూడు వాడు ఎంత బాగా ఆడుకుంటున్నాడు. వాడు ఆడుకున్నా ఏం అనిపించదు ఇప్పుడు కదరా. అవునవును, మీ ఇద్దరికి బాగానే ఉంటుంది. చేసింది నేను కదా, అలాగే ఉంటుంది. అంత స్మార్ట్ గా చేసావు, బాగా చేసావు. అంటే నేను స్మార్ట్ గా చేశాను అనుకో, బట్ స్టిల్ పని చేశాను కదా. నేను పని చేశాను, పని బాగా చేసావు. ఇప్పుడు మరి వాడికి ఏమైనా ఫుడ్ కి చూడాలి కదా. అక్కడికే వస్తున్నా. క్లీనింగ్ నేను చేశాను కదా, ఫుడ్ నువ్వు చేయి కదా. వాసిని మరి నేను క్లీన్ చేశాను, ఎంత బాగా క్లీన్ చేశాను. నేను లిష్యూ కోసమే క్లీన్ చేశాను. ఇప్పుడు లిష్యూ కోసం అమ్మమ్మ ఫుడ్ చేస్తుంది. ఓ వాడి కోసం అయితే తప్పకుండా. అంటే వాడి కోసమైనా నా కోసం కూడా చేయవా? నాకు కూడా ఒకటి చెయ్యి. రాగి చేస్తావా? రాగి బిస్కెట్ చేస్తాను. రాగి బిస్కెట్? అదే వాడికి బిస్కెట్ అంటే తింటాడు. ఓకే, మా వాడికి ఏం చెప్పినా బిస్కెట్ అంటే ఫటక్ తినేస్తున్నాడు. సో ఇది రాగి అనమాట. రాగితో మా మమ్మీ రాగి ఒకటే కాదు, బీట్రూట్ రాగి కలిపి చేద్దాము, రాగి పిండితోటి దోశలాగా. దాన్ని వాడేమో బిస్కెట్ అయ్యి వాడు తినేస్తాడు. యాక్చువల్లీ రైట్. సరేదా చేద్దాం. ఇదిగో మమ్మీ స్వీట్ పొటాటో అండ్ ఆల్సో రాగి తెచ్చాను. ఉల్లిపాయలు కూడా కట్ చేస్తావా? ఆనియన్స్ కట్ చేసి పెట్టాను. ఇదేనా వాడు కొరియాండర్ తింటాడా? ఇది వేద్దాం, ఎందుకంటే కొరియాండర్ పౌడర్ కూడా ఉంది. కష్టపడి వచ్చాను కదా.
వాడు ఆకులు తింటాడో లేదో డౌట్. కొరియాండర్ పౌడర్ వద్దాం. ఓకే అయితే ఓకే పౌడర్ వేసేద్దాం. అయితే ఇది ఫటాక్. ఓకే నెక్స్ట్ ఉల్లిపాయలు తింటాడు, ఇది తింటాడు. అండ్ ఇదిగో జీరా అడిగా, జీరా కూడా రెడీగానే ఉంది. ఓకే ఇంకా అది ఉడికిపోయింది, దాన్ని తీసేస్తాను. ఓకే తీసి తొక్క తీసుకుందాం. ఎలా తీస్తున్నావు మమ్మీ? వేడిగా ఉంది కదా అందుకని దీంతో లాగుతున్నారు. ఓహో మీరు కూడా అలాగే చేయండి మా మమ్మీ చేసినట్టు. ఓకే బట్ జోక్స్ అపాటు విజిల్ వచ్చిన తర్వాత ప్రాపర్ గా తీయండి. తొందరపడి తీస్తే ఆవిరి మీదకి పంతుంది. సరే ఇలా తన్నినట్ట. అదే కదా. ఓకే అబ్బో ఇంకా ఉడుకుతుంది. అంత బిడ్డ మరి ఉడకదేంటి? గరిటతో తీయాలి, నువ్వు చేత్తో ముట్టుకునేవు జాగ్రత్త. అలా తీయాలా మమ్మీ? మమ్మీ ముందు ముందు అంత వేడిలో ముట్టుకుంటారా? కొంచెం చన్నీళ్ళు పోసి. తల్లి ప్రేమ పోసాను మమ్మీ చన్నీళ్ళు. ఇటీ తీస్తాను. అవును నువ్వు చేస్తానని చెప్పి నా చేత తీయి. నీ చేత చేయిస్తున్నాను, చేస్తే నీకు కూడా అలవాటు అవుతుందిగా, రేపు పొద్దున వాడికి చేసుకోవాలి. అమ్మా నాకు బాగానే అలవాటు అయ్యాయి, కడగడం, స్నానాలు చేయించడం, వాడికి వంటలు చేయడం, బొచ్చడు అలవాటు అయ్యాయి. ఎంత పెద్ద దారి చెప్పేది. నేను అలాగే ఫీల్ అవుతున్నాను. నేను ఇలా ఉండదని కాదు తెలుసా, ఎలా అయిపోయాను. ఆడుతూ పాడుతూ చంగు చంగుమని చెప్పి ఉండేది కదా. ఇలా స్పూన్తో తినిపిస్తే తినేదాన్ని. అవును ఇప్పుడు తినిపించాల్సి వస్తుంది వాడికి మళ్ళీ ఇష్యూకి. నాకు కంగారు పడకుండానే ఉంటుంది. సరే ఇప్పుడు ఏంటి దీన్ని మెత్తగా చేయాలంతేనా? దాన్ని స్మాష్ చేయి. దాంట్లో ఎల్లిపాయలు వేసి. ఉల్లిపాయలా? ఓకే క్రిస్ప్గా ఉంటే బాగా తింటున్నాడు. యాక్చువల్గా ఉల్లిపాయలు ఇష్టపడుతున్నాడు. ఓకే నెక్స్ట్ కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్. ఓకే సో ఇది కొరియాండర్ పౌడర్ వేస్తున్నామా? ఓకే కొంచెం కొరియాండర్ పౌడర్ కావాల్సినంత, అండ్ ఆల్సో కొంచెం జీరా పౌడర్ కావాల్సినంత. వాళ్ళకి బుజ్జి బుజ్జి స్పూన్లు. ఇప్పుడు ఏమేమి వేసాం అందులో? ధనియాలు అవి అన్నీ వేసాము. ఇంకోటి ఏదో మర్చిపోయానే. ఇంత చేసి మర్చిపోయానంటావేంటి మమ్మీ? ఉప్పు వేయకపోతే అసలు తినలేము. ఉప్పు కావాలి, తీయగా ఉంటుంది కదా, నడిపించచ్చేమో. కొంచెం ఉప్పు వేయకపోతే వాడు తినలేదనుకో మళ్ళీ కష్టం అవుతుంది. కొద్దిగా వేద్దాం. సో ఓకే దీన్ని అయితే నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. సో మనం వాటర్ ఇంకా ఆల్సో ఈ రాగి ఫ్లోర్ వేసుకుంటాం అంతేనా? అవును. ఓకే ఫాస్ట్. ఓకే అయినా కొంచెం చాలు. దాంట్లో రాగి పౌడర్ వేసుకో. ఇంత సరిపోతుందా? చాలు, అది ఎక్కువైపోతుంది కూడా. సో మామూలుగా అయితే దీన్ని దోశలాగా పల్చగా వేయచ్చు. బట్ మళ్ళీ ఇష్యూ ఏంటంటే తనకు అన్ని బిస్కెట్ సైజ్లో ఇలా రౌండ్గా కావాలి, చిన్నగా కావాలి, అండ్ ఈజీగా తినేలా ఉండాలి. ఇడ్లీ కూడా అలాగే చిన్నగా ఉంటుంది కాబట్టి చక్ మంది తినేస్తాడు. సో దానికోసం అని చెప్పి బుడ్డి వేసాం అనమాట. సో మామూలుగా అయితే పల్చగా వేసుకుని పల్చగా కూడా తినొచ్చు. అదే కొద్దిగా కారం తిని వాళ్ళు కారం వేసుకుంటారు. కారం వేస్తాడు, వాడికి కారం పెట్టలేదు ఇంకా మేము. ఎందుకు మళ్ళీ స్టమక్ అప్సెట్ ఇబ్బంది అవుతుంది కదా, ఇప్పుడే పెట్టరు. ఓకే ఇది ఇంకా అవ్వలేదు. ఓకే మళ్ళీ మూత. కారాలు, స్వీట్లు ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. స్వీటా పెట్టేసాను నేను. స్వీట్ వాడికి బాగా ఇష్టంగా తినేది కేక్. అదేదో కేక్ ఒక డ్రాలో పెడతాము, వెళ్ళి డ్రాలోంచి లాక్కుని ఆ కేక్ మాత్రం భలే తింటాడు. అన్ని ఫుడ్ తిండు, అన్నం వద్దు నాకు కేకే కావాలని అంటాడు. మళ్ళీ ఇంకో డ్రాలో బిస్కెట్ కొంటే బిస్కెటే కావాలని చెప్పి. పోలికలే. ఏ మమ్మీ నేను మరి అంత అల్లరి గడ్డి కావాలి. నా బరువు తీస్తున్నా మమ్మీ, నువ్వు నా గురించి 4 మంచి మాటలు చెప్పు. మాటలు చెప్పేశాను. అయిందా? బాగైందా?
ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇదిగో మీ అమ్మలు కూడా ఇంతేనా? ఇంత అతి తెలివిగా ఉంటారా? మా అమ్మ అయితే ఇలాగే ఉంది. మా వాడు మా లిస్టు కూడా అలాగే ఉన్నాడు. బాగుందమ్మా మీ అమ్మమ్మ మనవడు కాంబినేషన్ చాలా బాగుంది. ఎంజాయ్ ఎంజాయ్. నీకు బాగా వచ్చేసింది దోశ వేయడం. బిస్కెట్ దోశ. బిస్కెట్ దోశ. అదే బిస్కెట్ దోశ వేస్తున్నావు. అమ్మా ఇదో పెద్ద టాస్క్. ఆ రాగేమో అతుక్కుంటుంది రాదు, కానీ ఒంటికి మంచిది అన్నావు అనుకో. అవును, ఇంతకు ముందు రాగి బాగా తినేవాడు, ఇప్పుడు టేస్ట్ అలవాటు రాగి తినడం మానేస్తాడు. రాగిని వాడికి తెలియకుండా అందులో ఇందులో ఇందులో అలా కలిపి పెట్టేస్తుంటే నీకు అలాగే చిన్నప్పుడు తెలియకుండా పాలలో మందు కలిపి పెట్టేదాన్ని. అందుకే అప్పుడు నేను కనిపెట్టాను, నేను చాలా తెలివైంది, అందుకే దాన్ని నేను తాగలేదు ఆ పాలు. ఇప్పుడు లిష్యూ కూడా ఏదైనా తేడా కొట్టి వచ్చాడు చూడు, తేడా కొట్టి చిపా అన్నాడు అనుకో. నీకు తెలిసిపోయిందా అవ్వచి? అది నువ్వేనా? ఇదేవది? ఇదెవరు? లిషు? ఇదెవరు? ఎవరిది? ఎవరు? చిన్ని లిషు. చిన్ని లిషు. చిన్ని లిషు. సెకండ్ లిషు కదా. అసలు వెళ్ళిపోతున్నాడు. సరేరా, నేను డిస్టర్బ్ చేయను. ఇప్పుడు నేను ఫుడ్ పెడతాను, నువ్వు ఫుడ్ తింటావా? వంటింట్లోకి నేను అసలు వంటింట్లో బాత్రూమ్ లో పరిగెట్టుకుంటూ వస్తాడు. ఎక్కడ చెప్పుకోండి నా బాధ. బాత్రూమ్ లో వచ్చి తలుపు కొడతాడు, వంటింట్లోకి వచ్చి కాలు పట్టుకుని లాగేస్తూ ఉంటాడు. ఏ తగ్గుతుంది అమ్మో బేడవా. సరే ఇది కూడా ఆగట్లే, ఇది కూడా నా మాట వినట్లే. ఇద్దరు కలిసి నా గరిట పట్టుకుని వెళ్ళిపోయారు. నేనేం చెయ్యాలి? నేను దేంతో కలపాలి? మీరే చెప్పండి. నా పరిస్థితి ఏంటి? నేను కంప్లైంట్ చేస్తే తెచ్చిస్తావా? అబ్బా ఇంక నేను చేసినట్టే. సరే ఓకే, ఇప్పుడు ఇది అయితే బాగానే వేగిపోయింది అనమాట. ఓవరాల్ గా బాగానే మగ్గిపోయింది అంటావా? ఆకలి వస్తుంది, ఇచ్చేస్తాను. ఓకే, మా లిషాన్ రాగి అట్టు అయితే రెడీ అయిపోయింది. వాటిని మేము సీక్రెట్గా రాగి బిస్కెట్ అని చెప్దాం, లేకపోతే మా సార్ తినరు. బిస్కెట్ అంటేనే తింటున్నాడు ఈ మధ్యన. సో బిస్కెట్ అని చెప్పి ఫుడ్ పెట్టాలన్నమాట. అయ్యో లహరి, ఏమేం చేస్తున్నావే అసలు నువ్వు? ఓకే లిషా, మమ్మీ తీసుకురా. మమ్మీ ఏంటరా? నేను నీకోసం రాగి చేస్తే నువ్వేం తింటున్నా? అప్పడం ఫ్యానా నువ్వు? కందిపొడి, అప్పడం, ఆవకాయ తింటాడు వాడు. ఆవకాయ ఇంకా అలవాటు అవ్వలేదు, బట్ నేను కరివేపాకు పొడి పెట్టా. కరివేపాకు పొడి బిస్కెట్ కావాలి వాడికి పెట్టు. యమ్ యమ్ యమ్. ఆగు, ఫస్ట్ నేను టేస్ట్ చేస్తాను. వాడికి ఏది పెట్టినా ఫస్ట్ నేను టేస్ట్ చేస్తాను. అమ్మ తినిస్తుంది చూడరా, నీకు పెట్టకుండా. బాగుంది, అన్ని బాగా సెట్. ఇదే నీకే. అయ్యో కాలుతుందిరా. అయ్యో బాబోయ్, నేను ఎత్తుకున్నా. కాలుతుందిరా లిషు, కాలుతుందిరా. పట్టుకో. అదే వేడిగుందిరా. హిట్ లిషు తిన్నాడు. హిట్. అమ్మ బాబోయ్, ఇదా ఇలా ఎక్కాలా? ఇలా ఎక్కాలని తెలియక నేను మామూలుగా ఎత్తుకున్నాను రా ఇన్ని రోజులు. అదే ఎక్కడికి అన్నాడు, మళ్ళీ పారిపోతున్నాడు. మళ్ళీ ఊరంతా తిరిగి ఆడుకుని వాడి నోట్లో అయిన తర్వాత నా దగ్గరికి వస్తాడు అనమాట. తినకు. ఏంటి మమ్మీ నువ్వు ఇలా తయారయ్యావు? ఏంటి మమ్మీ? లిషులో రారా, దా ఆనంద. లిషు వచ్చాడు, ఆమె తిన్నాడు. యమ్మీ టేస్టీ. అమ్మయ్యా, ఎంత హాయిగా ఎంత ఆనందంగా ఉందో వాడు ఇలా రాగి తింటుంటే. ఇంతకుముందు రాగి తినేవాడు కాదు, అందుకని స్పెసిఫిక్గా రాగి బిస్కెట్లు, రాగి అర్థమవుతుంది చెప్పీకు. ఓకే అది బిస్కెట్. ఓకే ఇది బిస్కెట్. నువ్వు కూడా రాగానే మర్చిపోవాలి దాన్ని. బిస్కెట్ దా, నచ్చింది లిషుకి నచ్చింది. ఓకే సోఫా దగ్గరికి వెళ్దాం దా. వచ్చాడు. యమ్. అబ్బా మా లిషు అలా నా దగ్గరికి వచ్చి ఒక ముద్ద తినేసి అలా వెళ్ళిపోతే ఎంత హాయిగా ఉంటుందో. అలా మొత్తం అట్ట అయ్యేదాకా వచ్చి చేసుకుని వెళ్తే బాగుంటుంది. తల్లి ప్రేమ దారా. అంటే మా లిషుకి ఇలా వెరైటీలు చేయాలి. ఓకే యమ్. యాక్చువల్గా కారం వేయచ్చు, చెప్పింది కదా మా అమ్మ, కారం వేయచ్చు, కానీ కారం వేయట్లేదు. నేను వేసుకోవాలంటే కారం వేసుకుని తినాలి. యమ్. ఇంకేం వెరైటీలు కావాలన్నా చెప్పు.
తప్పకుండా నువ్వు నాకు చెప్పు ఎలా చేయాలి ఏంటి చెప్తే ఇలా రాగి వెరైటీలు తప్పకుండా చేస్తాను. దీంతో ఆలు కూడా వేసి చేసుకోవచ్చా? వేయచ్చు. ఓకే, వెజిటేబుల్స్ అన్ని ఇలా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. అంటే వాడికి వెజిటేబుల్స్ పెడతాయి, కొంచెం బలమైన ఫుడ్ పెడుతుంది. ఎస్, అదనమాట మా లిషు అయితే ఆమాం తింటున్నాడు. ఇదిగో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే హాఫ్ పైన అయిపోయింది అట్టు. సో యా, ఇదనమాట రాగి రెసిపీ, రాగి అట్టు, రాగి దోశ, వాట్ ఎవర్ యూ కాల్. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. మీరు కూడా ట్రై చేయండి. ఇది మనకు కూడా చాలా హెల్దీ ఫుడ్ అని చెప్పచ్చు. ఎందుకంటే రాగి అండ్ ఆల్సో స్వీట్ పొటాటో కూడా ఒంటికి చాలా మంచిది, చాలా మంచిది. అండ్ చిన్నప్పుడు ఫస్ట్ వాడికి వెజిటబుల్స్ పెట్టినప్పుడు నేను ఆలు, స్వీట్ పొటాటో, క్యారెట్ ఇవి ఇంట్రొడ్యూస్ చేశాను. అండ్ స్వీట్ పొటాటో అంటే అటు ఇటు అన్నా కూడా ఇలా చేస్తుంటే ఇలా తినేస్తాడు అనమాట. సో యా, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్గా అయిపోయింది. అలాగే మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జిగంటని ఠంగమని పెట్టేసేయండి. లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.